ఫిబ్రవరి 2 వసంత పంచమి. అక్షరాభ్యాసం అంటే ఏమిటి? ఏ వయసులో చెయ్యాలి? ఎక్కడ చెయ్యాలి? ఏ రోజున చెయ్యాలి? కావలసిన వస్తువులు ఏంటి? అక్షరాభ్యాసం చేసే విధానం, చదివే శ్లోకాలు. ఈ వీడియోలో మేము అక్షరాభ్యాసం అంటే ఏమిటి, ఎప్పుడు చెయ్యాలి, పిల్లలు ఏ వయసులో ఉన్నప్పుడు ఈ అక్షరాభ్యాసం చెయ్యాలి, అక్షరాభ్యాసం ఎక్కడ చెయ్యాలి, అక్షరాభ్యాసం ఏ రోజున చెయ్యాలి, ఏ తిథులలో చెయ్యాలి, అలాగే అక్షరాభ్యాసం చేసే పద్ధతి, విధులు ఏమిటి, పిల్లలకి ఏ శ్లోకాలు చదివితే వాళ్ళకి విద్యాబుద్ధులు బాగా పొంది అభివృద్ధిలోకి వస్తారు అన్న ఈ ఆసక్తికరమైన విషయాలన్నింటినీ ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కాబట్టి వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూడండి. అక్షరాభ్యాసం మన సాంప్రదాయంలో మనకి షోడశ సంస్కారాలు అంటే 16 సంస్కారాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా గర్భధానం, సీమంతం, జాతక కర్మ, నామకరణం, అన్నప్రాసన, చౌలం, ఉపనయనం, స్నాతకం, వివాహం ఇలా మొదలగునవి ఈ 16 సంస్కారాల్లోకి వస్తాయి. ఈ అక్షరాభ్యాసం అనేది కూడా ఈ 16 సంస్కారాలలోని ఒకటి అన్నమాట. సంస్కృతంలో అక్షర అంటే అక్షరాలు, తెలుగులో అయితే అఆలు ఇఈలు అన్నమాట. అభ్యాసం అంటే అభ్యసించడం, రాయడం, చదవడం ఈ రెండింటిని అభ్యసించడంలోకి వస్తాయి. అంటే పిల్లలకి అక్షరాలను రాయడం, చదవడం అనే పద్ధతిని మొదలు పెట్టడం అంటే విద్యారంభం అంటారు. అక్షరాభ్యాసం చేయటం వల్ల పిల్లలకి విఘ్నేశ్వరుడు, సరస్వతీదేవి మొదలగు చదువుల దేవతల అనుగ్రహం కలిగి బాగా చదివి ఉన్నత స్థితికి వెళతారు అన్నది శాస్త్రాల సారాంశం. అక్షరాభ్యాసం ఏ వయసులో చెయ్యాలి అన్న విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. బృహస్పతి స్మృతిని అనుసరించి పిల్లలకి 6వ నెల గడిచిన తర్వాత నుంచి చెయ్యవచ్చును. ఎందుకంటే ఆ వయసు నుంచే శిశువు వినడం ప్రారంభిస్తారు. అంటే ఇంగ్లీష్లో లిజనింగ్ అన్నమాట. మరియు అనడం అంటే స్పీకింగ్, గుర్తించడం, గ్రహించడం మొదలగునవి చేయడం మొదలు పెడతారు. వినడం, అనడం కాకుండా చదవడం, రాయడాన్ని ప్రారంభించడమే ఈ అక్షరాభ్యాసం అన్నమాట. కాబట్టి బృహస్పతి స్మృతిని అనుసరించి మగపిల్లవాడికి 6వ నెల, 8వ నెల, 10వ నెల, 1వ సంవత్సరం ఇలా సరి సంఖ్య నెలలో ప్రారంభం చెయ్యాలి. అదే అమ్మాయి అయితే 7వ నెల, 9వ నెల బేసి సంఖ్య నెలలో చెయ్యాలి. యజ్ఞవల్కుడు వేద ప్రమాణం ప్రకారం యజ్ఞవల్కుడు పిల్లలకి 5వ సంవత్సరం లేదా 7వ సంవత్సరంలోనే అక్షరాభ్యాసం చెయ్యాలి అని చెప్పారు. 5వ సంవత్సరంలో ముఖ్యంగా పిల్లలకి చౌలం చేయించాలి, అంటే పుట్టెంట్రుకలను తీయించాలి. ఆ తరువాతనే అక్షరాభ్యాసం చేయించాలి. శాస్త్రాల ప్రకారం 5వ సంవత్సరం 5వ నెల 5వ రోజున చేయించాలి. కానీ ఇప్పటి ఆధునిక కాలంలో అందరూ 3వ సంవత్సరంలోనే అక్షరాభ్యాసం చేయిస్తున్నారు. వశిష్ఠ స్మృతి ప్రకారం తేజస్సువంతమైన పిల్లలకి 3వ సంవత్సరంలోనే చౌలం చేశాక అక్షరాభ్యాసం చేయించవచ్చును అని చెప్పబడి ఉన్నది. ఇప్పుడు అక్షరాభ్యాసం ఎక్కడ చేయాలి అనే విషయాలని తెలుసుకుందాం. శాస్త్రాలు, వేదాలు చెప్పిన ప్రకారం ఎటువంటి సంస్కారాలనైనా మన ఇంట్లోనే చెయ్యాలి. ఎందుకంటే మన ఇల్లే మన దేవాలయం. కానీ ఈ ఆధునిక కాలంలో పద్ధతులు చాలా మార్పు చెందుతూ వచ్చాయి. ఒకవేళ ఇంటిలో చేసుకోలేని పరిస్థితులు ఉంటే ఏదైనా క్షేత్రంలో ఈ వేడుకను జరిపించవచ్చును. అన్నిటికంటే ముఖ్యం శ్రద్ధ. మంచి మనసుతో ఆనందంగా ఎక్కడ చేసినా కూడా అది మీకు మంచి జరుగుతుంది. అక్షరాభ్యాసం ఏ రోజున చెయ్యాలి అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనకి ఉత్తరాయణం, దక్షిణాయనం అనే 2 పుణ్యకాలాలు ఉన్నాయి. అక్షరాభ్యాసం ఉత్తరాయణంలో చేస్తే ఉత్తమం.
ఈ ఉత్తరాయణంలో మంచి తిథి చూసి ఆ రోజున ఈ కార్యక్రమాన్ని చేయవచ్చు. ఈ ఉత్తరాయణంలో వచ్చే వసంత పంచమి రోజున అంటే మాఘమాసంలో వచ్చే శుక్ల పంచమి అయితే చాలా శ్రేష్టం. ఒకవేళ 5వ సంవత్సరం 5వ నెల 5వ రోజున దక్షిణాయనంలో కనుక వస్తే అది అక్షరాభ్యాసానికి అర్హత వచ్చిందిగా భావించి తరువాత వచ్చే మంచి తిథులలో ఈ అక్షరాభ్యాసాన్ని చేయించవచ్చును. దీనికోసం పండితులను సంప్రదించి మంచి ముహూర్తాన్ని నిర్ణయించుకోవాలి. ముహూర్తం లేకుండా, వయసుతో నిమిత్తం లేకుండా అక్షరాభ్యాసం చెయ్యాలి అనుకుంటే నవరాత్రులలో వచ్చే పంచమి తిథి ఉన్న రోజున కానీ, లేకపోతే పుట్టిన నక్షత్రాన్ని బట్టి చూసుకుంటే మూలా నక్షత్రం ఉన్న రోజున కానీ, అంటే పంచమి తిథి లేదా మూలా నక్షత్రం ఈ 2 రోజులలో ఏదైనా ఒక రోజున అక్షరాభ్యాసం చేయించవచ్చును. అంతేకాకుండా గురు పౌర్ణమి, ఉగాది లేదంటే మంచి తిథులలో కూడా ఏ రోజున అయినా కూడా ఈ అక్షరాభ్యాసాన్ని చేయవచ్చును. గురు శుక్ర మూడాలలో అక్షరాభ్యాసం చెయ్యరాదు. అక్షరాభ్యాసానికి కావలసిన వస్తువులు, సామాగ్రిని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ అక్షరాభ్యాసానికి ముఖ్యంగా కావలసిన వస్తువులు పసుపు, కుంకుమ, అగరబత్తి, కర్పూరం, గంధం, బియ్యం, తమలపాకులు, ఒక్కలు, చిల్లర కాసులు, కొబ్బరికాయలు, పువ్వులు, పూలమాల, తాంబూలం, గంట, తువాలు, హారతి ప్లేటు, అలాగే కలశం చెంబు, ఉద్దరణి పంచపాత్ర, పళ్ళు, తాంబూలాలు, అలాగే ముఖ్యంగా వీటితో పాటు కావలసినవి పలకలు, అంటే ఇంగ్లీష్లో స్లేట్స్ అంటారు కదా, అవి 5, 7 లేక 9 సంఖ్యల్లో తీసుకోవాలి. అది మీ స్థితిగతులను బట్టి చూసుకోండి. తర్వాత చాక్ పీసులు కానీ, బలపాలు కానీ ఇవే సంఖ్యలో తీసుకోండి. మీరు పిల్లలకి పంచాలి అనుకుంటే గనక పుస్తకాలు, పెన్సిల్స్ ఇలాంటివి మొదలగు వస్తువుల సామాగ్రిని మీరు మీ స్థితిని బట్టి ఎంచుకోవచ్చు. తర్వాత పాయసం కానీ, క్షీరాన్నం కానీ ఏదైనా తీపి పదార్థాన్ని చేయించి ఉంచండి. ఇవి మనకి కావలసిన వస్తువులు. ఇప్పుడు అక్షరాభ్యాసం చేసే పద్ధతిని, విధులు తెలుసుకుందాం. అక్షరాభ్యాసం చేసే రోజున పిల్లలకి తలస్నానం చేయించి కొత్త బట్టలను వేయాలి. ఇంటి దగ్గర చేసేవాళ్ళు ఈ విధంగా చేసుకోవాలి. వసంత పంచమి రోజు స్త్రీలు సూర్యోదయం కంటే ముందుగా నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని ఇంటి ముందు చక్కగా ముగ్గు వేయాలి. తరువాత శుచిగా తలస్నానం చేసి పూజ గదిని శుభ్రం చేసుకొని దీపారాధన చెయ్యాలి. పూజా మందిరంలో సంకల్పం చెప్పుకోవాలి. సంకల్పం చెప్పుకున్నాక గోత్రనామాలు చెప్పుకోవాలి. తర్వాత పసుపు గణపతిని తయారు చేసుకొని విఘ్నేశ్వర పూజ పసుపు గణపతికి చెయ్యాలి. తర్వాత సరస్వతీదేవికి పూజ చెయ్యాలి. ఇలాగా షోడశోపచార పూజ, అష్టోత్తర శతనామావళి ఇలా అన్ని చేసిన తర్వాత పలక మీద కానీ, ఒక ప్లేటులో కానీ లేదా తువాలు మీద కానీ బియ్యం పోయాలి. బియ్యం పోసిన తర్వాత మీ ఇంటి తీరును బట్టి పిల్లవాడిని కానీ లేదా పిల్లని కానీ తండ్రి ఒడిలో కానీ, తాత ఒడిలో కానీ, గురువుగారి ఒడిలో కానీ కూర్చొండబెట్టి ఈ అక్షరాభ్యాసాన్ని చేయడం ప్రారంభించాలి. బియ్యంలో 2 అడ్డగీతలను గీయాలి. అంటే 3 భాగాల కింద విభజించాలి. పై భాగంలో ముందుగా శ్రీ అనే అక్షరాన్ని రాయాలి. దాని కింద అంటే మొదటి భాగంలో ఓం అనే బీజాక్షరాన్ని రాయాలి. అలాగే మహాప్రణవం మధ్య భాగంలో నమః శివాయ అని రాయాలి. ఇప్పుడు తండ్రి కానీ, తాత కానీ, గురువుగారు కానీ ఒడిలో కూర్చున్న పిల్లవాడి చేత తన వేలును పట్టుకొని కుడి చేత్తో 3 సార్లు ఆ బియ్యంలో ఓం నమః శివాయ సిద్ధం నమః అని పిల్లవాడి చేత బియ్యంలో రాయించాలి. మనము ఓం నమః శివాయ సిద్ధం నమః అనే ఈ మంత్రాన్ని ఎందుకు పిల్లల చేత అక్షరాభ్యాస సమయంలో రాయిస్తాము అంటే విద్యాది దేవత సరస్వతి అయిన జ్ఞానస్వరూపుడు శివుడు కాబట్టి ఆయన నుంచే మనకి అన్ని అక్షరాలు ఉద్భవించాయి.
కాబట్టి ముందుగా ఆయన పేరుని మనము పిల్లల చేత రాయిస్తాం అన్నమాట. అందుకే ఈ మంత్రాన్ని పిల్లల చేత అనిపిస్తాము, రాయిస్తాము కూడా. ఆ తర్వాత పలకకి, పుస్తకాలకి పూజ చేసుకోవాలి. ఈ పూజ చేసిన పుస్తకాలను, పలకను పూజలో పెట్టుకొని పసుపు, కుంకుమ, అక్షింతలతో, పువ్వులతో పిల్లవాడి చేత పూజ చేయించాలి. తర్వాత పలక మీద కూడా రాయించాలి. ఎలా అంటే ఓం నమః శివాయ అని పిల్లవాడి చెయ్య పట్టుకొని పలక మీద ఈ మంత్రాన్ని మనం దిద్దించాలి. తరువాత మీరు అఆలు మరియు ఇఈలు ఇలా ఏదో ఒక అక్షరాలను అదే పలక మీద రాయించాలి. తర్వాత హయగ్రీవుడికి, దక్షిణామూర్తికి, దత్తాత్రేయునికి ప్రార్థన చేయించాలి. ఈ మాటలు ఏవైతే ఉన్నాయో ఓం నమః శివాయ అని పిల్లవాడి చేత కూడా రాయిస్తూ అనిపించాలి. తరువాత మనం పంచడానికి ఏదైనా వస్తువులు తెచ్చుకొని ఉంటే, అంటే పలకలు, పుస్తకాలు, పెన్సిల్స్ మొదలగునవి మీ పిల్లవాడి చేత తోటి విద్యార్థులకు, తోటి వయస్సు వాళ్లకు వాటిని పంచిపెట్టాలి. వీటితో పాటుగా వాళ్ళకి ఏదైనా తీపి వస్తువును కూడా పంచిపెడితే వాళ్ళకి పిల్లలతో మంచి అనుబంధం కలుగుతుంది. ఈ అక్షరాభ్యాసం చేయడం మూలాన పిల్లలకి చదువుల దేవతలు అంటే విఘ్నేశ్వరుడు, సరస్వతీదేవి, దత్తాత్రేయుడు, మేధా దక్షిణామూర్తి మొదలగు వారి యొక్క సంపూర్ణ అనుగ్రహం కలిగి ఆ పిల్లలు ఎంతో ఉన్నత స్థితికి వస్తారు అన్నది ప్రతీతి. అలాగే పిల్లలు నిత్యం పఠించవలసిన శ్లోకాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. నంబర్ 1 సరస్వతి నమస్తుభ్యం. నంబర్ 2 హయగ్రీవ శ్లోకం. నంబర్ 3 మేధా దక్షిణామూర్తి శ్లోకం. ఈ శ్లోకాలను పఠించడం మూలాన మీ పిల్లలు మంచి వృద్ధిలోకి వస్తారు. ఇదండి అక్షరాభ్యాసం యొక్క విశేషాలు, విధులు, పూజా విధానం. మేము చెప్పిన విధంగా మీ పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తే ఆ భగవంతుని ఆశీస్సులు మీ పిల్లలపై ఎల్లవేళలా ఉంటాయి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు. ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి.